మీ ఇంటి మెయిన్ గుమ్మానికి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ యొక్క సీక్రెట్ పరిహారం ఆ మెయిన్ డోర్ కి ఎదురు భాగంలో అట్లా వేలాడి తీస్తే కడితే ఆ ఇంట్లో ఉన్న దోషాలు, అభివృద్ధి చెందకుండా అడ్డు తగులుతున్న చెడు, ఆ తర్వాత ఏదైతే దిష్టి ఉందో ఇతరుల దిష్టి మీ ఇంటి మీద మీ మీద, అంటే మనం బూడిద గుమ్మడికాయ కడతాం, అది కుళ్ళిపోతుంది ఎక్కువ దిష్టి తగిలినప్పుడు. అంటే నర దిష్టికి ఏదైనా పగిలిపోతుంది, దేని మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఒక్కొక్కరి చూపు అంత భయంకరంగా ఆ నెగిటివ్ రిజల్ట్ ని చూపిస్తుంది అనమాట. బాగా రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత వచ్చి కళ్ళు తిరుగుతున్నాయని ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు అమ్మమ్మో దిష్టి తీసి పడేస్తుంది, ఫేస్ వాష్ చేసుకురమ్మని చెప్తూ ఉంటుంది. ఇదంతా చాలా మంది జీవితాల్లో జరిగింది. ఇప్పుడు అట్లాంటి ఎఫెక్ట్ ఉన్న ఆ ఇల్లు సడన్ గా ఒక వెలిగిన వాళ్ళు మళ్ళీ రివర్స్ అయిపోతూ ఉంటారు. అన్ని విషయాల్లో వెనక పడిపోతూ ఉంటారు. బిజినెస్ జరగక, జాబ్స్ లో ఇబ్బందులు, ఇంట్లో సరైనటువంటి నిద్ర పట్టక, మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. ఇప్పుడు వాటికి ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ గా నోట్ చేసుకోండి, ఇట్లాంటి ఎర్ర క్లాత్ కావాలి. సో అమ్మాయిలు బ్లౌజ్ కి వాడతారు, ఆ సైజు సరిపోతుంది అనమాట, 1 మీటర్ ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఎక్కువగా ఉంది, నేను ఇంత అవసరం లేదు మీకు. సో ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకోవాలి. సో నెక్స్ట్ ఒక కొబ్బరికాయ, రెండోది చిన్నదైనా పర్లేదు. మూడోది కొన్ని కాయిన్స్, గోల్డ్ కలర్ లో ఉన్న కాయిన్స్ తీసుకోవాలి. నాలుగోది మన రోజు వండుకునే రైస్ అన్నమాట, రైస్ తీసుకోవాలి కొంచెం. మరియు నవధాన్యాలు, పెసలు, మినుములు, ఇవన్నీ నవధాన్యాలు అంటే మీకు తెలుసు కదా. నవధాన్యాలు కూడా కొద్దిగా కలిపి తీసుకోవచ్చు, రైస్, నవధాన్యాలు. తర్వాత బిర్యానీ ఆకు ఒకటి. తర్వాత మేజర్ ఇంపార్టెంట్ కళ్ళుప్పు కావాలి. అంటే ఇంత అవసరం లేదు, నేను చూపిస్తున్నాను ఎంత వేయాలో, అందులో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. తర్వాత మనకు కావాల్సినటువంటి 7 లవంగాలు, 7 నల్ల మిరియాలు. 7 నల్ల మిరియాలు, 7 లవంగాలకి పువ్వు కట్ అవ్వకుండా ఉండాలి, ఆ రేఖలు పువ్వు కంపల్సరీగా ఉండాలన్నమాట. సో వీటన్నిటితో ఇప్పుడు మనం ఆ రెమెడీ స్టార్ట్ చేద్దాం. దీని తర్వాత రిజల్ట్ చాలా బాగుంటుంది, మీకు తెలుస్తుంది. అయితే ఇది కట్టడానికి ముందుగా మనం ఏం చేయాలి, చక్కగా ఫ్రెష్ అయ్యి స్నానం చేయాలి. ఈవినింగ్ టైంలోనే ఇది కట్టాలి, మార్నింగ్ కాకుండా. ఒక సండే కట్టొచ్చు, ఇంకా మీకు ఈ రోజు చాలా బాగుంది అన్న రోజు ఏ రోజైనా కట్టొచ్చు. మీరు ఎలా ఉండాలి, ఆ రోజు ఫ్రెష్ అయిపోవాలి. ఇంటిని ముందే శుద్ధి చేసుకోవాలి, మొత్తం క్లీన్ చేసేసుకుని, ఇడిసిన బట్టలన్నీ ఏం ఉండకుండా, పగిలిపోయిన అద్దాలు, ఇంకా చనిపోయిన వారి వస్తువులు, ఫొటోస్ ఎక్కువగా ఉండకూడదు. ఒకటి ఉండాలి దక్షిణ గోడకి. ఇంకా ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను జస్ట్. అట్లా కళ్ళుపు 2 గుప్పులు బకెట్ నీళ్ళు వేసేసి క్లీన్ చేసేసుకుని, ఇల్లంతా సాంబ్రాణి రెడీ చేసుకుని, ఈ మూట ఒకటి సిద్ధం చేసుకుని మీ మెయిన్ డోర్ ఎదర భాగంలో కట్టేసి దానికి సాంబ్రాణి కూడా వేయాలి, ఇల్లంతా వేయాలి. దానికి మీరు చాలా హ్యాపీగా ఉండాలి, ఎలాంటి ఆలోచనలు, టెన్షన్స్ లేకుండా చాలా రిలాక్స్ గా ఉండాలి మైండ్. ఆ తర్వాత మీరు జవాది పడి రాసుకుని మీ ఫేస్ కి దీనికి కూడా కొంచెం అప్లై చేయాలి. ఈ సువాసన వస్తూ ఉండాలి గుమ్మానికి అనమాట. సో చెప్తాను తర్వాత. ఇది కూడా మీరు ఈ క్లాత్ కి రాయొచ్చు, అదంతా ఇప్పుడు చూపిస్తాను. మీరు ముందుగానే చక్కగా ఇట్లా రాసుకుంటాం ద్వారా మీ మైండ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. లిక్విడ్ ఇది. సో ఇవి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు ప్రశాంతంగా మారిపోండి. ఈ జవాది పడి అమ్మాయిలు అయితే బొట్టు పెట్టుకుని, జెంట్స్ ఎవరైనా మొహానికి రాసుకుని, అమ్మాయిలు కూడా రాసుకోవచ్చు. 2 చేతులకు కూడా రాసుకోవటం ద్వారా స్మెల్ చాలా హ్యాపీగా మంచి స్మెల్ వస్తూ ఉంటది. ఇలాంటి మంచి స్మెల్ అప్పుడు ఈ ప్రక్రియ చేయాలి. సో మీరు ముందుగా ఇది అప్లై చేసేసుకుని మొహానికి రాసుకుని, అమ్మాయిలు బొట్టు పెట్టుకుని, అబ్బాయిలు కూడా చేతులకి మొహానికి రాసుకుంటాం ద్వారా ఇంటెన్షన్ చాలా బాగుంటుంది. సో ఈ క్లాత్ తీసుకున్నాం కదా, ఫస్ట్ దీని ముందు ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇంటి బయట వరండా, బాల్కనీ కూడా క్లీన్ చేసేసేయాలి. తడిగుడ్డ వేసుకోవాలి, కళ్ళుపుతో మొత్తం నీట్ గా సుగంధంతో వాసన వస్తూ ఉండాలి ఇల్లంతా. మీరు కూడా హ్యాపీగా మంచి బట్టలు వేసుకుని, పొడి బట్టలు, స్నానం చేసి సాంబ్రాణి అంతా సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. సో ఈ క్లాత్ ని ఇలా తీసుకున్నాం మనం. ఫస్ట్ మీకు చూపించడం కోసం నేను చూపిస్తున్నాను. ఈ క్లాత్ ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ గా మీరు చేయవలసింది ఏంటంటే, నవధాన్యాలు, రైస్
అంటే నవధాన్యాలు, పెసలు, మినుములు అవి కూడా కొద్ది కొద్దిగా మొత్తం నవధాన్యాలు వేయొచ్చు. ఫస్ట్ రైస్ తీసుకోండి. అట్లా కొంచెం రైస్ తీసుకున్న తర్వాత ఈ రైస్ లో జవాది పొడి కొంచెం వేసేయండి. ఈ క్లాత్ కూడా జవాది పొడి మొత్తం అంతా సువాసన వచ్చేలాగా బయట లోపల కూడా జవాది పొడి వేయాలి. లిక్విడ్ కూడా ఇది కొంచెం ఈ క్లాత్ కి జస్ట్ అట్లా రాస్తే మనకి వాసన కంటిన్యూగా కొన్ని అవర్స్ పాటు వస్తుంది. ఆ నెగిటివ్ పోయేంత వరకు వస్తుంది. సో దాని తర్వాత కాయిన్స్ అని చెప్పాను కదా, ఉంటే 7 కాయిన్స్ వేయొచ్చు, మీ దగ్గర లేకపోతే 1 కాయిన్ వేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. గోల్డ్ కలర్ లో మెరుస్తున్న కాయిన్స్ ఒక 7 వేయాలన్నమాట. 1 ఉంటే 1 వేయండి, ఇబ్బంది ఏం లేదు, వరి అవ్వద్దు. తర్వాత కొబ్బరికాయ పెట్టండి. వీటన్నిటిపైన కొంచెం కొంచెం జవాది పొడి ఈ మనీకి, ఈ కొబ్బరికాయకి లైట్ గా ప్రతి దానికి వేస్తూ ఉండండి. అటు ఉన్న నెగిటివ్ పోతుంది అన్నమాట. సో అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఒక బిర్యానీ ఆకు పెట్టేయాలి. దీన్ని కూడా లైట్ గా జవాది పొడి రాసేసి వేసింది. దాని తర్వాత కళ్ళుప్పు, మేజర్ ఇంపార్టెంట్. మీరు చేత్తో టచ్ చేయొద్దు. మీ ఇంట్లో జాడీ కూడా ఒక 10 kgs కొత్తది పెట్టుకోవాలి. దాంట్లో ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను, ఒక తెల్ల పసుపు క్లాత్ లో ఒక ముక్కు పొడక బంగారపది చిన్నది, అంటే కాస్ట్ ఉండదు కాబట్టి అది ఇబ్బంది పడద్దు. అది తర్వాత కొంచెం పసుపు, పసుపు కొమ్ము అవన్నీ వేసేసి ఆ మూట చుట్టేసి అడుగుని పెట్టి దానిపైన ఉప్పు వేయాలి. అప్పుడు ఆ ఉప్పు పాడవదు, ప్లస్ ఇంట్లో కూడా మంచి జరుగుతుంది అనమాట. మీ జాడీలో డైరెక్ట్ గా మీరు చేయి పెట్టద్దు. ఇలా చెక్క గట్టే లేదా పింగాణి గట్టి 2 ఉపయోగించి దీంతో తీయాలి. చేయి పెట్టేస్తే ఏమవుతుంది, చేతితో మీరు కిచెన్ లో అన్ని పనులు చేస్తుంటారు, ఏదో ఒకటి టచ్ చేస్తుంటారు, దాని మురికి కూడా అంటుకుంటుంది. ఆ చెయ్యి ఆ కళ్ళుప్పులో పెట్టేయకూడదు. చేతితో డైరెక్ట్ గా ఉప్పు తీయొద్దు. ఒక చెక్క స్పూన్ గాని పింగాణి స్పూన్ గాని పెద్దది ఉంటుంది, వాటితో మాత్రమే తీయాలి. ఆ 10 kg ఉప్పు పాడైపోతుంది అన్నమాట చేయి పెడితే. చేయి పెట్టొద్దు, అట్లా చేయండి. ఇట్లా మీరు చెక్క గరిటె తీసుకుని ఒక 3 స్పూన్లు వేసేయండి. తర్వాత కొంచెం జవాది పొడి వేయాలి. చూడండి, నెక్స్ట్ 7 మిరియాలు, నెక్స్ట్ 7 లవంగాలు. ఇవన్నీ ప్రకృతిలో నెగటివ్ అనేది తీసేస్తుంది అనమాట. మన ఇంట్లో ఒంట్లో మన బండికి గాని కారుకి గాని ఇవన్నీ కొన్ని ఉపయోగిస్తుంటారు. ఈ ఇంటికి కూడా ఉపయోగించడం ద్వారా ఇంటికి మనం బూడిద గుమ్మడికాయ కడతా ఉంటాం, అది కుళ్ళిపోతుంది. నరదిష్టి, ఇతరుల దిష్టి ఆ ఇంటిపై పడుతుంది, మనుషుల మీద కూడా పడుతుంది, కాబట్టి అది కుళ్ళిపోతుంది. ఇక్కడ మనం అన్ని చేసినా సరే ఇంట్లోకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడు ఈ క్లాత్ లో మనం ఇది కట్టేటప్పుడు అఫర్మేషన్స్ మనసులో చేసుకోవాలి. చేసుకుంటూ కొంచెం లాస్ట్ లో జవాది పొడి వేసేసి లైట్ గా, ఇది సుగంధపు వాసన వస్తూ ఉండాలి మీకు. క్లాత్ బయట కూడా ఇది రాయాలి చెప్తాను. సో ఇట్లా తీసుకుని థ్యాంక్ యూ యూనివర్స్, ఈ రోజుతో నీ ఆశీస్సులు ఇస్తూ ఈ ప్రకృతిలోని వస్తువుల ద్వారా నా ఇంట్లో పడుతున్న, ఆ ఇంటికి పడుతున్న దిష్టి, మా కుటుంబానికి పడుతున్న దిష్టి అంతా పోవటానికి ఈ అద్భుతమైన ప్రక్రియను తెలియచేశావు. ప్రకృతిలోని వస్తువుల ద్వారా నీ ఆశీస్సులు అందించి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా తీసేయటానికి ఈ విలువైనటువంటి కార్యక్రమం నేను చేసుకునేలాగా ఆ విషయాన్ని విశ్వగురువు దగ్గర తెలియచేసినందుకు నీకు నా కృతజ్ఞతలు. ఈ రోజుతో ఇవన్నీ కలిసి మా ఇంట్లోని ఆ చెడుని తీసేసి ఆరోగ్యాన్ని, సంపదలను, డబ్బుని అన్నిటిని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అనేసి చెప్పుకొని మనసులో మీరు చాలా హ్యాపీగా కోరుకుంటూ దీన్ని ఇట్లా దగ్గరగా తీసుకుని అన్ని రకాలుగా ఇట్లా 4 మూలల దగ్గరగా తీసుకుని ఇక్కడ మనం ఒక రిబ్బన్ గాని ఏదైనా ఒకటి జస్ట్ ఇట్లా కట్టేయచ్చు అనమాట. ఒక రిబ్బన్ లాంటిది ఏదైనా ఒకటి కట్టేయండి. రెడ్ రిబ్బన్ అనేది కట్టేయచ్చు, లేదా మనం థ్రెడ్ ఒకటి ఉపయోగించాం కదా 7 ముళ్ళు వేసి ఆ తాడు కూడా ఇలా కట్టేసేసి దీన్ని మీ గుమ్మం మెయిన్ డోర్ ఆ బయట సైడ్, లోపల సైడ్ కాకుండా బయట సైడ్ జనాలు చూసేలాగా ఇది ఇలా కట్టేసేయాలి. ఇదేంటి కట్టారంటే ఎవరికి వివరాలు చెప్పొద్దు. మీరు కట్టేటప్పుడు కూడా మంచి కార్యక్రమం అని మీ ఇంట్లో వాళ్ళు అడిగితే ఇది మనలో ఉన్నటువంటి నెగిటివ్ గాని, మన ఇంటికి ఉన్న
పట్టి పీడిస్తున్న దరిద్రం అంతా పోవటానికి ఒక శుభ కార్యక్రమం అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళకి మీరు చెప్పొచ్చు. అవుట్ సైడ్ వాళ్ళకి ఎవరికి కూడా ఇది ఏంటి అనేది చెప్పకూడదు. ఒక మంచిది అంటున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, అవాయిడ్ చేసేయాలన్నమాట. సో దీన్ని ఇలా కట్టేసి దాన్ని జస్ట్ ఒక మేకు అంటే మెయిన్ డోర్ మీ మొహానికి తగిలేటట్టు కాకుండా కొంచెం పక్కకు జరిపి కట్టండి. సో లేదా గుమ్మానికి ఇట్లా గుమ్మం మొత్తం ఉందా ఆ గుమ్మానికి అటు పక్కన మీరు వెళ్తే తగలకోకుండా కొంచెం హైట్ లో ఇలా ఆ మెయిన్ గుమ్మానికి దగ్గరగా ఇట్లా కట్టండి, బయటికి కనిపించేలాగా. ఇట్లా మీరు దీన్ని ఉంచేసేయాలి. మనం కొన్నాళ్ళ పాటు ఉంచేసి దానికి ఏం కాదు, ఇవేవి పడవు. అట్లా ఉంచేస్తే అది మొత్తం తీసేసుకుంటుంది అనమాట దిష్టి అంతా కూడా. మళ్ళీ అమావాస్య దాకా మీరు తీసేసి పడేసి మళ్ళీ కట్టుకోవచ్చు. మీ ఇంట్లో హ్యాపీనెస్ వచ్చేంత వరకు, సమృద్ధి, సంపద, డబ్బు, ఆరోగ్యం, మంచి శుభకార్యాలు జరిగేంత వరకు దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రతిసారి కట్టుకుంటా ఉండొచ్చు. ఇది ఒక మంచి శుభ కార్యక్రమం అనమాట. ఈ విధంగా ఇది చేసేటప్పుడు మీరు బాధలు అలాంటివన్నీ వదిలిపెట్టేయాలి. ఇది కట్టాక మీరు ఇంకా చిరునవ్వుతో మారిపోయి మీకు కావాల్సిన వాటిని ఆ రోజు కట్టిన రోజున విజువలైజేషన్ చేసుకుంటూ చాలా హ్యాపీగా మినిమం 7 నిమిషాల నుంచి 25 నిమిషాల దాకా లేదా 45 నిమిషాల దాకా మీకు ఏమేం కావాలో 1 by 1 చక్కగా విజువలైజేషన్ చేసుకుంటూ అవన్నీ పొందినట్టు మీ కుటుంబం అంతా ఆరోగ్యంతో చక్కగా కళకళలాడుతున్నట్టు మీ మనసులో విజువలైజేషన్ చేసుకుంటూ ఉండాలి. చేసుకుని ఏదో ఒకటి మీరు దానం చేయాలి. ఈ సంవత్సరం 31 వెళ్ళిపోయే లోపు మినిమం ఎంతో మంది అనాథ పిల్లలకైనా సరే మీరు దానం చేయాలి గురువు ద్వారా. అట్లా మీ కుటుంబం కోసం చేసి హోపనోపనో చేపించుకుంటూ మీరు కూడా హోపనోపనో చేసుకోవటం ద్వారా ఏమవుతుందంటే ఈ సంవత్సరం పట్టిన దరిద్రం అంతా కూడా వదిలిపోయి మీలో చూడండి మార్పు కనిపిస్తుంది. ఒక్కొక్కరి ఫేస్ లో వెలుగు కనిపిస్తుంది, ఆకర్షణీయంగా ఉంటారు. అలా ఏంజల్స్ రక్షణ కూడా మీకు అందినట్టు థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ డియర్ యూనివర్స్ ఏంజల్స్ ని మా కుటుంబానికి రక్షణగా ఉంచినందుకు మీకు నా కృతజ్ఞతలు అంటూ చక్కగా ప్రేమతో మీరు విశ్వాసంతో కుదిరినప్పుడల్లా మీరు ఎప్పుడు బాగా రెడీ అవ్వాలి. రెడీ కాకుండా నీరసంగా ఉంటే ఆ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి వస్తుంది అనమాట. ఎప్పుడైతే అమ్మాయిలు కళకళలాడుతూ ఉంటారో, చిరునవ్వుతో ఉంటారో, లోపలంతా కూడా సంపద, డబ్బు ఆల్రెడీ పొందినట్లు అవి అనుభవిస్తున్నట్టు అంత హ్యాపీగా ఆ ఇంట్లో ఒక మహాలక్ష్మి లాగా అమ్మాయిలు వెలుగుతూ ఉండాలి. నీరసంగా ఎప్పటికో తయారవుతూ ఉంటారు కొంతమంది తెలియక. వాళ్ళకి మంచి జరుగుద్దంటే వాళ్ళు కూడా రెడీ అవుతారు. ఏంటంటే కొందరు తెలియక చేస్తూ ఉంటారు. ఎవరు కావాలని, వారి కుటుంబం బాగుపడకూడదని ఎవరు కోరుకోరు. తెలియక ఇలా ఉండకూడదని చాలా మందికి తెలియదు. ఎర్లీ మార్నింగ్ చక్కగా అమ్మాయిలు కళకళలాడుతూ రెడీ అయిపోవాలి. ఆ ఇంటిని అలా ప్రిపేర్ చేసుకోవాలి, సుగంధ వాసనలు వచ్చేలాగా మంచిగా. అప్పుడు మనకి మనసు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. లేదా నీరసంగా, దిగాలుగా, పేషెంట్ల కింద తయారవుతూ ఉంటారు ఎవరైతే అలా ఉండరు. ఇది కట్టిన తర్వాత చాలా అద్భుతాలు జరుగుతాయి. మీరు పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఈ కార్యక్రమం చేయండి. ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేసేయండి. ఇష్టం ఉన్నవాడు మాత్రమే చేయండి, బలవంతంగా ఎవరు చేయొద్దు. ఇది ఏ మతానికి సంబంధించింది కాదు. కొంతమంది మా మతం కాదు, హిందువులు చేస్తారు ఇది అంటూ ఉంటారు. హిందువులు కాదు, హిందూ మతం ఒకటే కాదు, ఎవరైనా చేయొచ్చు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇందులో మనం ఏ దేవుడి గురించి మాట్లాడట్లేదు, ఏ దేవుడి గురించి చెడుగాను మంచిగాను లేదా వ్యతిరేకంగా చెప్పట్లేదు. ఈ మతంలో చేరండి, ఈ మతం మంచిది కాదని కూడా మనం ఎక్కడ చెప్పము. ఎందుకంటే ఎవరైనా అందరం సమానమే. వన్నెస్ అంటారు, అంటే విశ్వం ఏకైకది, ఒకటే, అన్ని మతాలు ఒకటే, వేరు వేరు కాదు. ఇలాంటివన్నీ ఎవరిని మనం ఉద్దేశించి ఏ మతాన్ని మనం ద్వేషించకూడదు. ఎవరిని ఒత్తిడి తీసుకొచ్చి ఇందులోకి రమ్మని లేదా ఇది చేయమని చేయకూడదు. వాళ్ళ మనసుకి ఏదనిపిస్తే వాళ్ళకి ఆ రైట్స్ ఉంటాయి అన్నమాట. మనం బలవంతంగా ఏది ఎవరి మీద రుద్దకూడదు. వాళ్ళకి అనిపించాలి, ఎస్ నాకు ఇది బాగా అనిపిస్తుంది అంతే. వాళ్ళ మనసుకి ఏదనిపిస్తే అది చేసుకునే రైట్స్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే మనం ఇది చెడ్డది, ఇది మంచిది ఇలాంటి ఏమి మాట్లాడద్దు. విశ్వం అంతటా ఉంది, అన్నిటిలో విశ్వం ఉంది. అన్ని దేవుళ్ళు యూనివర్సే. మీకు నచ్చిన దేవుడి పేరు చెప్పుకుని మీరు నాకు అన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్ అంటూ ఆ దేవుడి యొక్క రూమ్ లో మీరు కొబ్బరికాయ, నైవేద్యం, పువ్వులు అన్ని పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు. నువ్వే సర్వం, నాకు అన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్. అలా డబ్బు, సంపద, పిల్లలకు చదువులు, మీ ఇంట్లో అభివృద్ధి అన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్ అని ఎన్నిసార్లు చెప్పొచ్చు. అట్లా చేయండి. మీకు నచ్చిన దేవుడిని యూనివర్స్ అనుకోండి. ఇదిలా మతాలకు సంబంధం లేదు. ఇది ఏ మతమైనా చేయొచ్చు. ఇందులో మనం ఏ దేవుడిని ఇంటెన్షన్ గా పెట్టట్లేదు. ఈ దేవుడి పేరు చెప్పండి అని కూడా మనం చెప్పట్లేదు. విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి థ్యాంక్ యూ గాడ్ అని మీరు పూజించే దేవుడి పేరు చెప్పి ఈ రోజుతో మా ఇంట్లో ఈ శుభకార్యాలన్నీ జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, థ్యాంక్ యూ అని చెప్పేసి చిరునవ్వుతో
రెడ్ రిబ్బన్ కూడా చుట్టేయచ్చు, లేదా రెడ్ తాడు చెట్ల ఇట్లా చుట్టేసి విడిపోకుండా దాన్ని అలా కట్టేసేయండి. ఇది చాలా విలువైనది అనమాట, మంచిది. మీ కుటుంబంలో ఈ రోజు నుంచి అన్ని అద్భుతాలు జరగాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, మీకు బిడ్డలు మీరు ఎప్పుడు సంతోషంతో, డబ్బు సంపదలతో, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా విశ్వాన్ని మీకోసం ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.